జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో పలువురు విద్యార్థినులకు బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ప్రార్థన సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటూ నిహారిక, వైశాలి, తేజస్విని, మహిత, మమత, అలి, కృష్ణవేణి, అమూల్య, హర్షిత, మేఘన కింద పడిపోయారు. అప్రమత్తమైన ఉపాధ్యాయురాలు రజిత వారిని పక్కనే ఉన్న పిహెచ్సికి తరలించారు. వీరిలో 6 బాలికలను 108 వాహనంలో జగిత్యాలలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరో 8 మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురికాగా విద్యాలయంలో ప్రాథమిక చికిత్స అందించారు. విద్యాలయంలో ఇటీవల నిర్వహించిన రక్త పరీక్షల్లో 20% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని వెల్లడైందని, చలి ఎక్కువగా ఉండడమే కాకుండా విద్యార్థినులు ఒత్తిడికి లోనవుతున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రమోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం బాలికలకు ఎటువంటి ఇబ్బంది లేదని, ఆహారం విషతుల్యం కాలేదని పేర్కొన్నారు. విద్యాలయంలో 200 మందికి వసతి ఉండగా ప్రస్తుతం 286 మంది ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని బాలికలు వాపోయారు. విద్యాలయాన్ని డిఆర్డిఓ రఘువరన్, ఉప వైద్యాధికారి శ్రీనివాస్, తహసీల్దార్ జమీర్, ఎంపీడీఓ గంగాధర్, మండల వైద్యాధికారి శివకుమారి సందర్శించి బాలికలను పరామర్శించారు. వ్యవస్థ ఎన్నడూ బాగుపడుతుందో ఏమో. 20% మందికి రక్తహీనత ఉన్నట్టు వెల్లడైందట.